కెన్యా అంటే మీరు ఊహించలేరండి. అసలు ఇప్పుడే తినడానికి భయంకరంగా ఉంటుంది, పోవడానికి తినేది మనుషులు కాదండి, అక్కడ చాలా వెరీ వెరీ అండర్ డెవలప్డ్ కంట్రీ. కల్చర్ కానీ. నేను చెప్పాను కష్టపడతానండి, డబ్బు కావాలి. కష్టపడతాను, డబ్బు కావాలి. వాళ్ళు చెప్పారు నువ్వు కంప్లీట్ వెజిటేరియన్, అక్కడ వెజిటేరియన్ దొరికే చాలా. నేను చెప్తే బ్రెడ్ తిని బతుకుతాను, ప్రాబ్లం లేదు, నాకు ఒక అవకాశం దొరికితే పోదు. ఆయన ఇంటర్వ్యూకి పోయాను. ఇంటర్వ్యూకి పోతే అన్ఫార్చునేట్లీ బస్సులో పోయాను. ఒక 2-3 అవర్లు డిలే అయిపోయింది, మధ్యరాత్రి అయింది. ఆ కంపెనీ చైర్మన్ నన్ను పిలిచి రండి పోదాం చెప్పి ఎంటైర్ బాంబేలో నారిమన్ పాయింట్ ఫుల్ వాక్ చేసి ఇంటర్వ్యూ నాకు నారిమన్ పాయింట్లో. ఏ కంపెనీకి ఇది? ఈ సన్ ఫార్మా. సన్ ఫార్మాకి ఇండియాస్ నంబర్ 1. అప్పుడు ఆయన పెద్ద ఆయన పిలిచి నిన్ను పరిచయం చేసిన వాడికి ముందరనే మీ పోస్ట్కి ఒకరు సెలెక్ట్ అయిపోయారు, అది కూడా ఆయనే చెప్పాడు. అయితే నిన్న ఒక ఫ్యాక్ట్స్ వచ్చింది. ఏమన్నా నేను పంపించిన వ్యక్తి చాలా అర్హుడు, చాలా మంచివాడు, అయితే ఆయనకంటే నీడీ బేస్డ్ ఒక కష్టజీవికి ఒక ఉద్యోగం ఇస్తాను నేను రికమెండ్ చేస్తానంటే వాళ్ళ ప్రాణ స్నేహితుడిని వెనక పెట్టి నాకు అవకాశం ఇచ్చాడు ఆయన. నన్ను ఆయన అడిగాడు మీరు ఎన్ని రోజుల్లో ఊరికి పోవచ్చని. నమ్ముతారు లేదా, మా నాయనకు ఒక ఫోన్ చేసి నాన్న బయలుదేరుతున్నాను, ఎప్పుడు వస్తానో తెలియదు, బాంబే నుంచి అట్నే పోయేసాను. ఇది ఒక 3 ఏళ్ల ప్రయాణం.